చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్యన సమన్వయ లోపం ఉందా? అది చాలా అమాయకత్వం. ఇద్దరి మధ్యన సమన్వయం చాలా కరెక్ట్గా ఉంది. ఏ టైంలో పవన్ వెళ్ళాలి, ఏ టైంలో చంద్రబాబు మాట్లాడాలి, ఇదంతా తెలుసు వాళ్ళకి. కాకపోతే రాజకీయ ఎజెండాలు ఉంటాయి. ఇదివరకు ప్రతి దాంట్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటో ఉండేది. తర్వాతన నిదానంగా కొన్ని యాడ్స్లో, ఇప్పుడు దీపం యాడ్స్లో చంద్రబాబు ఫోటోని తప్పించి పవన్ కళ్యాణ్ లేదు కదా. అట్లాగే ఇప్పుడు మోడీ దాంట్లో లోకేష్ ఫోటో కూడా వచ్చింది కదా. ఇట్లాగా తెలుగుదేశం తన రాజకీయం తను చూసుకుంటుంటుంది. పెద్ద పార్టీగా దానికి ఆ హక్కు ఉంటుంది. అలాగే జనసేన తన భవిష్యత్తు తను చూసుకోదా, పవన్ కళ్యాణ్ తన భవిష్యత్తు తను చూసుకోడా. అందులో భాగంగా తను మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. ఏది ముఖ్యమైనది అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఎవరికి వాళ్ళు మొత్తం నేను రాష్ట్రాన్ని బాగు చేస్తున్నాను చంద్రబాబు ప్రొజెక్ట్ చేసుకుంటుంటే, చంద్రబాబు కూడా చేయలేనిది కూడా నేను చేస్తున్నాను అన్నట్టు పవన్ కళ్యాణ్ ప్రొజెక్ట్ చేసుకున్నాను. అదే సందర్భంలో చంద్రబాబు గారిని పొగడ్డం ద్వారా నేనేం చంద్రబాబు గారిని విభేదించట్లేదు అంటున్నాడు. అట్లాగే చంద్రబాబు గారితో 15 ఏళ్ళు ఉంటానని చెప్పడం ద్వారా నేనేమి కూటమి చెడగొట్టాలనుకోవట్లేదు అంటున్నాడు. అట్లాగే తనని వెంట పెట్టుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత చంద్రబాబుదని పరోక్షంగా గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మొన్న తిరుపతి ఇష్యూ జరిగింది. చంద్రబాబు గారు వెళ్ళేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు రండి మన ఇద్దరం వెళ్దామని అని ఉంటే అసలు విడిగా మళ్ళీ పవన్ కళ్యాణ్ వెళ్ళాల్సిన అవసరం లేదుగా. విడిగా పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు గారు అక్కడ సమీక్షిస్తుండగానే ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి సమన్వయం ఎవరు చేసుకెళ్ళాలి, ఇది తేల్చుకోవాల్సిన అంశం.